కుర్తా అయితే స్టిచ్చింగ్ ఇచ్చేసాం. సో ఇప్పుడే కాంప్లెక్స్ కాడికి వచ్చినాం. కాంప్లెక్స్ ఇస్తాం. మనం అనుకున్న క్లాత్ ఇక్కడ దొరకలేదు. సో ఇక్కడ కూడా దొరకలేదు మనకు కావాల్సిన క్లాత్. చాలా హ్యాపీ మూమెంట్, అది చాలా పెద్ద హ్యాపీ మూమెంట్. సో ఇప్పుడే మనకైతే క్లాత్ దొరికింది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. మీకు చూపిస్తాను. క్లాత్ పడాల్సిన చోట పడతలేదు, పడవద్దు అనుకున్న చోట పడుతుంది. కానీ చల్లగా ఉంది, మంచిగా ప్రశాంతంగా. హెడా లింక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ కార్తిక్ ఫర్ యూ. సో ఈరోజు ముచ్చట ఏంటంటే బోనాలు అయితే దగ్గరకు వచ్చినాయి కదా. సో మనం పోయి కుర్తా అయితే స్టిచ్చింగ్కి ఇచ్చేసి వద్దాం. ఎక్కడ పోదాం స్టిచ్చింగ్ అంటే దిల్సునార్ అయితే స్టిచ్చింగ్కి పోదాం. దిల్సునార్లో కాంప్లెక్స్ ఉంటుంది, ఆడైతే మొత్తం మదీనాలో ఉన్నట్టే ఉంటుంది అది. సో ఆడికైతే పోదాం. మదీనా పోవచ్చు, కాకపోతే వర్షం పడుతుంది, మబ్బులు కూడా ఉన్నాయి, ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది. ఒకసారి చూడండి మీరు కూడా. మీకు వర్షం కనిపిస్తలేదు అనుకుంటా, కానీ వర్షం అయితే పడుతుంది. ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది, అన్నీ ఒకటేసారి, ఆల్ మిక్స్. సో వర్షం గట్టిగా పడితే మనం అక్కడనే స్టక్ అయిపోతాం కాబట్టి దిల్సునార్ అయితే వెళ్ళిపోదాం. దిల్సునార్ పోయి అక్కడ స్టిచ్చింగ్ అయితే చేసేద్దాం. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం మనం. ముందు దారిలో మా ఫ్రెండ్ గారిని ఒకరిని కలిసేది ఉంది. ఎల్బినార్ దాకా అయితే వచ్చినాం. ఇంకోసేపు అయితే దిల్సునార్ వెళ్ళిపోతాం. రీసెంట్గా వీడియోస్లో ఈ జర్నీ ఎక్కువ ఉంది కాబట్టి జర్నీ కొంచెం పెట్టడానికి ట్రై చేసి ఈసారి. ఇప్పుడైతే ఏమైనా మంచి మంచి లొకేషన్స్ ఉంటే చూపిస్తా, లేదంటే డైరెక్ట్ దిల్సునార్ పోయినాక చూపిస్తా. వెళ్ళిపోదాం ఇప్పుడైతే దిల్సునార్కి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇది వ్యూ బాగుందని చెప్పినప్పుడల్లా వర్షం పడుతుంది. ఇప్పుడు ఈరోజు కూడా వ్యూ బాగుందని చెప్పిన, వర్షం పడుతుందా లేదా చూడాలి. మేము ట్రాఫిక్ ఉన్నప్పుడు బయటకు వస్తున్నామో అర్థం అవుతలేదు, మేము బయటకు వస్తున్నాము ట్రాఫిక్ ఉంటుందో అర్థం అవుతలేదు. కానీ మేము వచ్చినప్పుడల్లా ట్రాఫికే ఉంటుంది. మొత్తం ఈ ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. చైతన్యపురి దాకా అయితే వచ్చినాం. ఇప్పుడు చైతన్యపురి ట్రాఫిక్లో ఆగి మరీ బ్లాగ్ చేస్తున్నాం. అందరూ చూసారు మన్నే, కానీ ఏం కాదు, చూడదు. చూసిన వాళ్ళు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చాలా తెలియదు అనుకో మనకి యూట్యూబ్ ఉందని. బండి పైన కొట్టియాలి నెక్స్ట్ టైం. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు. అంకుల్స్ ఇప్పుడు కూడా డ్యూటీస్ చేస్తారు, పోలీస్ అంకుల్స్. స్టిచ్చింగ్ కోసం మెజర్మెంట్స్ ఇచ్చేసి వద్దాం. సో ఇప్పుడే కాంప్లెక్స్ కాడికి వచ్చినాం మనం.
కాంప్లెక్స్ చూపిస్తాను. ఇప్పుడు మనం వచ్చిన కాంప్లెక్స్ పేరు అన్నపూర్ణ షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట. ఇప్పుడు ఈ షాపింగ్ కాంప్లెక్స్లో మొత్తం మదీనాలో దొరుకుతాయిగా ఫ్యాబ్రిక్స్. మదీనాలో ఫ్యాబ్రిక్స్ దొరికినట్టు ఈడ కూడా దొరుకుతాయి. ఈ గల్లీలో మొత్తం ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. మొత్తం పోయి మన ఫ్యాబ్రిక్స్ అయితే సెలెక్ట్ చేసుకొని కుర్తా అయితే కుట్టించుకోవచ్చు మనం. మొత్తం పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్ కోసం అయితే హంట్ చేయాలి. ఇప్పుడు ఏడ దొరుకుతుంది ఎత్తుక్కోవాలి. మనం అనుకున్న క్లాత్ ఇక్కడ దొరకలేదు. ఆ క్లాత్ ఎక్కడ దొరుకుతుందని అలా నడితే ఈ రామ్రాజ్ ఉంటుంది కదా మనది, రామ్రాజ్ ఫ్యాషన్స్ ఏదో ఉంటాయి కదా, దాంట్లో దొరుకుతుంది క్లాత్ అని అన్నారు. ఒకసారి పోయి ఆడ క్లాత్ చూద్దాము. క్లాత్ దొరికింది అనుకో, క్లాత్ తీసుకొని ఇక్కడికైతే వద్దాం. ఇక్కడికి వస్తే వాళ్ళు స్టిచ్చింగ్ చేసి ఇస్తారు. ఫస్ట్ అయితే ఆడికి పోయి క్లాత్ అయితే చూద్దాం. దొరికితే ఆ క్లాత్ తీసుకుని, లేదంటే వేరే క్లాత్ ఏదన్నా షిఫ్ట్ అయిపోవాలి. చేసేది ఏం లేదు. మదీనా పోవచ్చు కానీ వాళ్ళు మనకి తొందర రెస్పాండ్ కారు, చాలా లేట్ చేస్తారు. ఇప్పుడు అడిగి పోతే చాలా మంది ఉంటారు. జాతర ఉంటుంది మొత్తం. బోనాల సీజన్ కదా, అందరూ ఆడనే ఉంటారు. అందుకని ఇక్కడనే చూసుకొని క్లాత్ తీసుకొని అయితే కుట్టించుకోవాలి మనం. సో ఇప్పుడైతే రామ్రాజ్ పోదాం. రామ్రాజ్ పోయి క్లాత్ దొరికే క్లాత్ తీసుకొని వచ్చి ఇక్కడ స్టిచ్చింగ్కి మెజర్మెంట్స్ ఇచ్చేసి మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం. అది వచ్చిన రోజు మళ్ళీ అవుట్పుట్ అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే రామ్రాజ్ పోదాం. చలో. ఇది మినీ కోటి అన్నమాట. మినీ కోటిని దిల్సుఖ్నగర్ అని కూడా అంటారు. యాక్చువల్గా దిల్సుఖ్నగర్ అనాలి, కాకపోతే మినీ కోటి అని కూడా అనొచ్చు. దిల్సుఖ్నగర్. ఈ దిల్సుఖ్నగర్లో పేషెంట్స్ తోటి కొనాలి కానీ అన్నీ దొరుకుతాయి, కానీ పేషెంట్స్ ఉండాలి. ఇంకా క్వాలిటీ గురించి వస్తే ఒక 2-3 టైమ్స్ వేసుకొని మెయింటైన్ చేయొచ్చు. తర్వాత అయితే ఇక ఏమైనా ఖరాబ్ అవుతాయి. మదీనాలో కొన్న ఖరాబ్ అవుతాయి, ఈడ కొన్న ఖరాబ్ అవుతాయి. ఖరాబ్ కాకుండా ఉండాలంటే పెద్ద పెద్ద బ్రాండ్లు తీసుకోవాలి. కానీ మనకు ఆ బడ్జెట్లో రావు కాబట్టి ఇవి చాలా బెస్ట్ యూజ్ అండ్ త్రో కోసం. ఇక్కడ ముంగర అయితే రామ్రాజ్ ఉంటుంది. ఇదిగో రామ్రాజ్. సో రామ్రాజ్లో పోయి మనకు కావాల్సిన క్లాత్ దొరుకుతుందా లేదా అని అడుగుదాం ఒకసారి అయితే. సో ఈడ కూడా దొరకలే మనకు కావాల్సిన క్లాత్. ఇప్పుడు ఏం చేయలేం, పోయి ఆడనే ఏదన్నా మంచి క్లాత్ వెతుక్కొని స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసేయాలి. పోదాం, ఆ ఉన్న క్లాత్ లేదని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కాంప్లెక్స్ కాడికి అయితే పోతున్నాం. ఇప్పుడు మన కాంప్లెక్స్ మళ్ళీ వచ్చింది. ఈసారి మంచిగా ఎతకాలి, ఇక పోయి మొత్తం తిరిగి ఎతికి
క్లాత్ ఫైనల్ అయినాక మీకు క్లాత్ చూపిస్తా. నార్మల్గా అక్కడ వీడియో షూట్ చేయనిస్తారో లేదో తెలియదు. క్లాత్ ఫైనల్ అయినాక మీకైతే క్లాత్ చూపిస్తా. సో ఇప్పుడే మనకైతే క్లాత్ దొరికింది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. మీకు చూపిస్తావు షాప్ ఇప్పుడు. సో షాప్ పేరు అయితే వెంకటరామయ్య షాపు. ఇక్కడైతే రీజనబుల్ ఉన్నాయి. ఒకసారి అయితే మీరు కలెక్షన్ చూడండి. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న క్లాత్ అయితే ఇది. ఇప్పుడైతే మెజర్మెంట్స్ ఇచ్చేద్దాం. మెజర్మెంట్స్ ఇచ్చి మళ్ళీ స్టిచ్చింగ్ అయిపోయినాక వచ్చి తీసుకొని మీకైతే అవుట్పుట్ చూపిస్తా. సో ఇప్పుడైతే మెజర్మెంట్స్ ఇద్దాం. సో ఇప్పుడే మెజర్మెంట్స్ అయితే ఇచ్చేసినాం మనం. మంచిగా క్లాత్ అనుకున్న క్లాత్ దొరికింది. అనుకున్న కలర్ కూడా దొరికింది మంచిగా. సో ఇప్పుడు అంకుల్ కూడా చిన్నపాటి ప్రమోషన్ అయిపోయింది. ఎవరన్నా ఈ బోనాలకు కానీ ఇంకా దేనికైనా కుర్తాలు కుట్టించుకోవాలనుకుంటే అంకుల్ కాడికి రండి. రీజనబుల్ ఉన్నాయి ప్రైస్ కూడా. 2-3 కంపేర్ చేసిన నేను షాపులు. 2-3 కాదు, 4, 5 షాపులకు తిరిగిన. 5 షాపుల కాడికి ఈ షాప్ అయితే రీజనబుల్ ఉంది, తక్కువలా. మన కాడ కూడా అంత బడ్జెట్ లేదు. సో బడ్జెట్లో కావాలంటే ఆ షాప్లో తీసుకోండి. బిల్ అయితే అయిపోయింది. సో ఇది మన బిల్. సక్సెస్ఫుల్గా మెజర్మెంట్స్ అయితే ఇచ్చేసిన. 2 days తర్వాత రమ్మన్నాడు. 2 days తర్వాత సార్ ఏంటి సార్ అది? 2 days తర్వాత 2 days తర్వాత వచ్చి తీసుకొని అయితే పోదాం. తర్వాత మీకు అవుట్పుట్ అయితే చూపిస్తా. ఇప్పుడు పోతుండే మన స్నాక్స్ లాగా ఏమైనా తీసుకొని తినేసి చలో ఇంటికి. ఇప్పుడు మనం స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఎట్లా ఉంది, అది అందరూ మండే చూస్తారు. కొంచెం స్టార్టింగ్ కదా, కొత్తగా కనిపిస్తుంది మనకి, అందరూ చూస్తుంది. కానీ ఏం కాదు, పర్లేదు, మెల్లమెల్ల ఎక్స్పీరియన్స్ అయిపోతాం. ఇప్పుడైతే దారిలో ఏమన్నా మంచిగా స్నాక్స్ తినేసి ఇంటికి అయితే చలో. పిజ్జా హౌస్ పోదాం. పిజ్జా హౌస్ పోయి ఛాయ్ తాగుదాం. ఛాయ్ తాగిన తర్వాత ఏం చేద్దాం, ఏమైనా తిందాం. చూడనా ఎందుకు? ఓ మొత్తం జాతర సేల్స్ ఉన్నాయంట స్టూడియోలో. మనకు కూడా తెలియదు. అడిగి పోయినాక చూద్దాం ఏమేమి సేల్స్ ఉన్నాయి, ఎంత తక్కువలో ఉన్నాయి రేట్లు అని చూసి మీకు కూడా చూపిస్తా. వచ్చేసరికి ఆ సేల్ ఉంటుందో లేదో ఈ వీడియో వచ్చేసరికి. సో ఇప్పుడైతే రైడ్ ఎంజాయ్ చేయండి.
ఆ బ్రో వెనకాల నుంచి వచ్చి ఛానల్ పేరు అడిగి సబ్స్క్రైబ్ చేసుకుంటా బ్రో అని చెప్పిండు. చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లా అడిగితే. హ్యాపీ మూమెంట్స్, చాలా హ్యాపీ మూమెంట్ అది, చాలా పెద్ద హ్యాపీ మూమెంట్. అట్లా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సపోర్ట్ చేయాలి కొత్త వాళ్ళని. ఇప్పుడు దిల్సుఖ్నగర్ గల్లీలో అవుతున్నాం. ముంగల్ పోతే పిస్తా హౌస్ వస్తుంది. ఆ పిస్తా హౌస్ కాడ చాయ్ తాగి ఏం తిందాం, పానీపూరి తిందామా? పానీపూరి తిని పోదాం. పానీపూరి అన్న కట్లెట్ అన్న తినేసి చలో ఇంటికి. నిజంగానే జూడియోలో సేల్ ఉంది, 499 ఆర్ లెస్ అంట. చూద్దాం ఎన్ని 499 ఉన్నాయి, ఎన్ని లెస్ ఉన్నాయి చూసి మనం నచ్చితే తీసుకుందాం. నచ్చకపోతే తెలుసుగా మనకి కుత్తైనా వస్తాం. సేల్ అని చాలామందికి తెలియదేమో. సేల్ అని తెలిసినాక కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఇంట్లో అయితే. ఇంకా ఆడ ఒక లైను, ఈ ఒక లైను సేల్ ఉంది అంతే. గర్ల్స్కి ఏమో ఇదొక లైను, ఇంకా ఆడొక లైన్ సేల్ ఉంది. ఆ సేల్కున్న బట్టలు అయితే మొత్తం మాసిపోయి ఉన్నాయి. గర్ల్స్వి పర్లేదు బాగానే ఉన్నాయి, కానీ బాయ్స్వి అయితే మంచిగా లేవు. మనకైతే ఏం నచ్చలేవు ఇక్కడ. పోదాం ఇక బయటికి పోదాం. మాసిపోయినాయి అమ్మడానికి సేల్ అని పెట్టారు. అన్నీ మాసిపోయినాయి ఉన్నాయి బట్టలన్నీ. సో జూడియో సేల్ ఇట్లుంటాయి. ఇప్పుడే ఛాయ్ అయితే తాగేసినాం. ఇప్పుడు చక్కగా ఇంటికి పోదాం. దారిలో ఏడన్నా సమోసాలు అనిపిస్తే తీసుకొని పోదాం. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మెల్లగా, ఇంకా గట్టిగా స్టార్ట్ అయింది అనుకో వర్షం. కెమెరా తీసి లోపడేయాలి, లేదంటే నిన్న మననే ఫస్ట్ ఈఎంఐ అయిపోయింది, సెకండ్ ఈఎంఐ లోపు మళ్ళీ కొత్త సో 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 సోకులాడి స్వప్న సుందరి. వర్షం స్టార్ట్ అయింది, కానీ వర్షం పడుతుందని బండి వాళ్ళు అందరూ ఇక్కడ పైన మెట్రోది అనిపిస్తుంది కదా, దీని కింద నుంచి పోతే ఆటోలు కార్లు కూడా దీని కింద నుంచే పోతాయి. ఎందుకు అలా కార్లు ఆటోలు కూడా తడుస్తాయి అని చెప్పి దీని కింద నుంచే పోతారు. బైక్ వాళ్ళు అంటే తడుస్తారని పోతారు, కానీ వీళ్ళు ఎందుకు పోతారో అర్థం కాదు. ఏడో చూసినా కాంపిటీషన్కి వస్తారు.
వర్షం అయితే ఆగిపోయింది. ఏందో వర్షము వస్తుంది పోతుంది. కానీ చల్లగా ఉంది, మంచిగా ప్రశాంతంగా. మళ్ళా చినుకులు పడుతుంది. మీకు కనిపిస్తుందా? చూడు ఒకటి. వర్షం పడుతుందని అయితే సైడ్కి ఆగినాం. రెడ్ టేప్ షాప్ ఉంది. ఎప్పటికైనా ఈ రెడ్ టేప్లో ప్రమోషన్ చేయాలి మనం. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి వెళ్ళ. ఇప్పుడే వర్షానికి తడుచుకుంటా కాలనీకి అయితే వచ్చేసినాం. కట్లెట్ తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయి బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. వర్షం వస్తుంది అని తడుచుకుంటానే పోవాలి. ఇప్పుడే తడుచుకుంటూ ఇంటికైతే వచ్చేసినాం. సో డార్లింగ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నచ్చకపోయినా పర్లేదు, నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చేలా వీడియో అయితే చేస్తా. అండ్ ఛానల్లో ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.